ఆయుర్వేదంతో ఆర్థరైటిస్కి చెక్. ఆర్థరైటిస్ని సహజంగా తగ్గించవచ్చా? సర్జరీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇన్ని కావు. సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే గుర్తించి దాన్ని చికిత్స చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా ఆర్థరైటిస్ని నయం చేయగలమా? నమస్కారం. ఒక పక్క కీళ్ళలో వాపు, మరొక పక్క నొప్పి. అడుగు తీసి అడుగు వేయాలంటే నరకం. మెట్లు అనే మాట వింటే వెన్నులో వణుకు. కొద్ది దూరం నడవాలంటే మధ్యలో కాసేపు ఆగక తప్పదు. హాయిగా మనవరాళ్ళు మనవాళ్లతో సమయం గడిపే వయసులో కీళ్ళ నొప్పులతో సహవాసం చేయడం. వయసులో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఈ సమయంలో కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకునే చాలా మందికి కీళ్ళ నొప్పులు లేదా ఆర్థరైటిస్ నరకాన్ని తలపించే నొప్పిని ప్రసాదిస్తున్నాయి. సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే గుర్తించి దాన్ని చికిత్స చేయకపోతే కీళ్లలో చలనశీలత తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో దీనివల్ల ఇల్లు ఊడవడం, తొడవడం, వంట చేయడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని స్థితికి దిగజారుతుంది. కొన్ని సందర్భాల్లో కీళ్ల యొక్క వైకల్యానికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. మరీ ముఖ్యంగా ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపగలదు. ఫలితంగా నిరాశ మరియు ఆందోళన వంటి పరిస్థితులకు దోహదం చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్యను నయం చేయడం అవసరం. ఈ సమస్య తలెత్తగానే అందరూ లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి ఆధునిక వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఆధునిక వైద్య విధానం ఈ సమస్యకు 3 రకాలుగా మాత్రమే చికిత్స చేస్తుంది. అందులో మొదటిది పెయిన్ కిల్లర్లు. ఈ పెయిన్ కిల్లర్లు కీళ్ళ నొప్పుల సమయంలో ఉండే నొప్పిని మాత్రమే తగ్గించగలవు. అలాగే వీటి వల్ల అజీర్తి, అల్సర్స్, కళ్ళు తిరగడం, అలాగే కొన్ని అరుదైన సందర్భాల్లో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ను కూడా కలిగించే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్తో పురోగతి లేకపోతే ఫిజియోథెరపీని సూచిస్తారు. దీనివల్ల కూడా ప్రయోజనం లేదనిపిస్తే ఇక చివరిగా సర్జరీయే మార్గం. సర్జరీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇన్ని కావు. ఈ విధానాలు వ్యాధి యొక్క లక్షణాలను తగ్గించి నొప్పి నుండి ఉపశమనం అందించడానికి మాత్రమే. మరి వ్యాధి యొక్క మూల కారణం యొక్క సంగతి ఏమిటి? ఒక వ్యాధి యొక్క మూల కారణం తొలగించకపోతే సమస్య మళ్ళీ పునరావృతం అవుతుంది. మరి ఈ సమస్యను మూలాల నుండి నయం చేయలేమా? ఇలా తాత్కాలిక ఉపశమనంతో సరిపెట్టుకోవాల్సిందేనా? సర్జరీ బారిన పడకుండా ఆపలేమా అని అడిగితే ఖచ్చితంగా ఆపవచ్చు. పైగా ఈ సమస్యను మూలాల నుండి నయం చేయవచ్చు. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా. అది ఎలాగో వెంటనే తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా ఆయుర్వేదం ఆర్థరైటిస్ అనే పదాన్ని మీ జీవితంలో నుండి తొలగించగలదు. ఆయుర్వేదం ఆర్థరైటిస్ను త్రిదోషాలలో ఏర్పడే అసమతుల్యతగా పరిగణిస్తుంది. ప్రధానంగా వాతదోషం యొక్క అసమతుల్యత, అలాగే కొన్నిసార్లు ఇది కఫం ద్వారా కూడా ప్రభావితం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఆస్టియో ఆర్థరైటిస్ సంధివాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆమవాతంగా పిలువబడుతుంది. ఈ 2 సమస్యలు శరీరంలో టాక్సిన్స్ లేదా ఆమం పేరుకుపోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పులు మరియు వాపులు. బలహీనమైన అగ్ని అంటే మీ జీర్ణశక్తి బలహీనంగా ఉండి మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల శరీరంలో ఆమం లేదా టాక్సిన్స్ ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ఆమం ప్రధానంగా కీళ్ళ ప్రాంతంలో పేరుకుపోయి సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే వాతదోషం తీవ్రతరం కావడం వల్ల కీళ్లు పొడిగా మారడం, దృఢత్వం ఏర్పడడం మరియు సమస్యలు కలుగుతాయి. ఆయుర్వేదం ఈ దోష సమతుల్యతలను పునరుద్ధరించడం మరియు వ్యాధి యొక్క మూల కారణాన్ని పరిష్కరించడానికి శరీరం యొక్క డిటాక్సిఫికేషన్ లేదా నిర్విషీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతుంది. ఈ దోషాలను సమతుల్యం చేయడం, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను డిటాక్స్ చేయడం, ముఖ్యంగా మీ అగ్నిని బలపరచడం ద్వారా ఈ సమస్యను నయం చేస్తుంది.
దీని కొరకు ఆయుర్వేదం మొదటిగా 3 అద్భుతమైన మూలికలను సిఫార్సు చేస్తుంది. అందులో మొదటిది అశ్వగంధ. ఆయుర్వేదంలో అశ్వగంధ బల్య అంటే బలపరిచే మరియు రసాయన అంటే పునరుజ్జీవన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులకు ప్రధాన కారణమైన వాతదోష అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం అందిస్తాయి మరియు చలనశీలతను మెరుగుపరుస్తాయి. ఈ విషయం కేవలం ఆయుర్వేదమే కాదు, ఇటీవల కాలంలో జరిపిన పరిశోధనల కారణంగా ప్రముఖ అధ్యయనం కూడా చెబుతుంది. అశ్వగంధలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే ఫిథనోలైడ్స్ ఉంటాయి. ఇవి కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించడం మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం ద్వారా ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇలా మీకు తెలియని క్రొత్త విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. రెండవ మూలిక గుగ్గులు. ఆయుర్వేదంలో గుగ్గులు వాత మరియు కఫ దోషాన్ని బ్యాలెన్స్ చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కీళ్లవాపు మరియు ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇందులో ఉండే సోధార అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు వేదనా స్థాపన అంటే ఎనాల్జెసిక్ గుణాలు వాపు మరియు స్టిఫ్నెస్ వంటి లక్షణాలను తగ్గిస్తాయి మరియు కీళ్ల కదలికలను మెరుగుపరుస్తాయి. ఇక చివరిగా సెల్లకి. ఆయుర్వేదం ప్రకారం సెల్లకి వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గిస్తాయి. ఇక శాస్త్రీయంగా చూసుకుంటే దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రో ఇన్ఫ్లమేటరీ ఇంటర్మీడియటరీస్ను నిరోధిస్తాయి మరియు ఆర్థరైటిస్ లక్షణాలను ఉపశమనం కలిగేలా చేస్తాయి. ఈ 3 మూలికలు పొడి మరియు క్యాప్సూల్ రూపంలో అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్లో లభిస్తాయి. కాకపోతే వీటి యొక్క డోసేజ్ మీ శరీర తత్వం మరియు సమస్య యొక్క తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ హెర్బ్స్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఇక రెండవది, ఆర్థరైటిస్కు కారణమయ్యే టాక్సిన్స్ను తొలగించి మీ ఓవరాల్ హెల్త్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదం అభ్యంగం మరియు వస్తి వంటి థెరపీలను సూచిస్తుంది. అభ్యంగం అనేది ఆయుర్వేదంలో మసాజ్ థెరపీ. మహానారాయణ తైలంతో చేసే మసాజ్ వాత దోషాన్ని శాంతపరుస్తుంది, కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్లో ఉండే స్టిఫ్నెస్ను తగ్గిస్తుంది. నూనెలో ఉండే ఔషధ గుణాలు కణజాలాలకు పోషణ మరియు ప్రసరణను మెరుగుపరుస్తాయి. శాస్త్రీయంగా ఔషధ నూనెలతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి వల్ల ప్రేరేపితమయ్యే వాపుని తగ్గించడం ద్వారా ఆర్థరైటిస్తో బాధపడే వారికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఇక వస్తి అనేది ఇనిమా థెరపీ. ఈ థెరపీ కూడా వాత అసమతుల్యతను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఆర్థరైటిస్లో ఇది చాలా కీలకమైన అంశం. ఈ థెరపీ వాపు మరియు కీళ్లలో ఉండే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ థెరపీల వల్ల మీరు సంపూర్ణ ప్రయోజనం పొందాలంటే నైపుణ్యం కలిగిన ఆయుర్వేద డాక్టర్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక వీటితో పాటు మీరు కొన్ని ఆహార మరియు జీవనశైలి మార్పులను కూడా అలవర్చుకోవడం తప్పనిసరి. సాధారణంగా మన ఇంట్లో అల్లం మరియు పసుపు వినియోగిస్తూనే ఉంటాం, కానీ ఈ సమస్యతో బాధపడేవారు వీటిపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్లంలో జింజిరోల్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పి మరియు మంటను తగ్గిస్తాయి. అలాగే పసుపు యొక్క క్రియాశీల సమ్మేళనమైనటువంటి కర్క్యూమిన్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి కూరలు మరియు రసం వంటి వంటల్లో వీటిని ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మంటను మరింత తగ్గించవచ్చు. ఇక జీవనశైలి మార్పుల విషయానికి వస్తే యోగా, స్విమ్మింగ్ వంటి సున్నితమైన వ్యాయామాలలో పాల్గొనడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎందుకంటే స్విమ్మింగ్ కీళ్లపై ఒత్తిడి పడకుండా కండరాల బలాన్ని పెంచుతుంది. ఇక యోగా మీ కీళ్ల యొక్క దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ యాక్టివిటీస్ని మీ డైలీ రొటీన్లో చేర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఈ మూలికలు మీ శరీర తత్వానికి అనుగుణంగా వినియోగించాలి. అలాగే
వస్తి మరియు అభ్యంగా వంటి చికిత్సలతో మీ నొప్పిని దూరం చేసుకోవాలి అంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించాము. అలాగే 3.5 లక్షల స్పైన్ సర్జరీలు నివారించాము. వీటితో పాటు 1,00,000కు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించి 2.5 లక్షల మందికి చికిత్స చేశాం. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి ఆస్కారమే ఉండదు. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ ఆర్థరైటిస్కి గుడ్ బై చెప్పేయండి. అలాగే ఇలాంటి హెల్త్ టిప్స్ని మరింతగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.